Peeram Sridhar Reddy International School, #1 CBSE school for IIT Foundation. Best campus, best infrastructure, best hostel, best food, best results. భార్యాభర్తల బంధం ఎట్టుపోతుందో కూడా చాలామంది చర్చించుకుంటున్న పరిస్థితి. ఈ క్రమంలోనే మనం హిందూ శ్మశాన వాటిక మాసాపేటలో ఉన్నాం. ఇప్పుడు మీకు ఇక్కడ ఒక వ్యక్తిని పరిచయం చేయబోతున్నాము. అసలు భార్యాభర్తల బంధం ఎట్టుండాలో ఇక్కడ మనం ఒక వ్యక్తిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఏంటి మనం ఇక్కడ బ్యాక్గ్రౌండ్లో మొత్తము సమాధులు ఉన్నాయని చెప్పి మీరు అనుకుంటున్నారా? ఎస్ రైట్. భార్యాభర్తలు ఎలా ఉండాలి, వాళ్ళు ఈ జీవితంలో, ఈ నూరేళ్ల జీవితంలో ఎలా అండర్స్టాండింగ్తో ఉండాలని చెప్పి ఒక వ్యక్తి ఇక్కడ నిరూపించాడు. ఆయన అడిగి మనం మరింత సమాచారం తెలుసుకునే ప్రయత్నం చేయబోతుంది సుమన్ టీవీ. ఎస్ రైట్. ఇప్పుడు మనము ఒక సమాధి దగ్గరికి వచ్చాము. ఈ సమాధి గురించి మనం మాట్లాడుకుంటే చాలామంది ఆశ్చర్యపోతారని చెప్పవచ్చు. ఎందుకు ఒక సమాధి గురించి మనం చెప్తే ఆశ్చర్యపోతానని నేను అంటున్నానంటే, బతికుండంగానే ఒక సమాధి నిర్మించుకున్నాడు పాలగిరి రామ్మోహన్ రాజు. అసలు ఎందుకు అంటే, ఒక మనిషి బతికుండంగానే సమాధి ఎందుకు నిర్మించుకున్నాడు అనే అంశం పైన మనతో మాట్లాడడానికి ఆయన ఇక్కడే ఉన్నాడు. ఇక్కడ మనం చూసుకున్నట్టయితే పూర్తి స్థాయిలో ఇక్కడ పూలతో ఆ సమాధిని పూర్తి స్థాయిలో నిర్మించుకున్న పరిస్థితి. అసలు ఏం జరిగింది, ఎందుకు ఆయన బతికుండంగానే సమాధి నిర్మించుకున్నాడో ఆయన మాటలోనే అడిగి తెలుసుకుందాం. సార్, మేము సుమన్ టీవీ నుంచి వచ్చాము, మీ గురించి తెలుసుకున్నాము. అసలు బతికుండంగానే అసలు సమాధి ఎందుకు కట్టుకున్నారు సార్? ఓం నమ శివాయ. నా పేరు పాలగిరి రామమోహన్ రాజు. 1978 అక్టోబర్ నెలలో రాజ్యలక్ష్మి, చిన్న ఉండే రాజ్యలక్ష్మిని వివాహం చేసుకున్నాను. అప్పటి నుంచి మేము ఎంతో అన్యోన్యంగా, అనురాగంగా, ఆప్యాయంగా, ఒకరికి మోడల్గా భార్యాభర్తలు అంటే ఇలా ఉండాలని మేము బ్రతికాము. మాకు నలుగురు అమ్మాయిలు కూడా మంచి ఉన్నత చదువులు చదివారు. అందరు కూడా బాగా చదువుకున్నారు. నలుగురు అమ్మాయిలకు కూడా మంచి అబ్బాయిలను తెచ్చి పెళ్ళిళ్ళు చేశాం. ముత్యాల లాంటి కూతుళ్ళు, వజ్రాల లాంటి అల్లుళ్ళు. 2011లో ఆగస్టు నెలలో మా మిస్సెస్ కొంచెం ఆరోగ్యం ప్రాబ్లం వస్తే నిమ్స్ హైదరాబాద్కి వెళ్తే మేము అక్కడ చెక్ చేయిస్తే మేము పోయిన ప్రాబ్లం వేరే, యాక్చువల్గా ఆమెకు బాడీలో ఉండే ప్రాబ్లం వేరే. తీరా చూస్తే అది క్యాన్సర్ స్టేజ్ 4 అని తెలిసింది. తర్వాత మేము అక్కడ నుంచి అపోలో క్యాన్సర్ ఇన్స్టిట్యూట్ మెడ్రాస్కి వెళ్ళి అక్కడ ట్రీట్మెంటు, తర్వాత బసవతారకం హాస్పిటల్లో కూడా హైదరాబాద్లో కూడా ట్రీట్మెంట్ ఇవ్వడం జరిగింది. విధివశాత్తు మా దురదృష్టం కొద్దీ 7 మే 2011 ఆమె చనిపోవడం జరిగింది. సో అప్పటి నుంచి నాకేంటంటే, మా యొక్క అన్యోన్య జీవితం తీపి గుర్తులు. మేము చనిపోయినప్పుడు కూడా మేము తీపి జ్ఞాపకాలతోనే అడ్వర్టైజ్మెంట్ ఇస్తే వచ్చినాం, పెద్ద కర్మలు ఇవన్నీ లేకుండా. సో ఆ విధంగా చేసుకుంటా వచ్చి ఆమె తీపి గుర్తులకు నా మరణానంతరం కూడా ఆమె దగ్గరే ఉండాలనేది నా కోరిక. ఆ ఉద్దేశంతో 2011 నుంచి ఈ శ్మశాన వాటిక నిర్వాహకులను అడుగుతా వస్తే వాళ్ళు ఒప్పుకోలేదు. సార్, ఇది ఎక్కడ మేము వెళ్ళలేదు, మాకు అట్లా అలవ్ చేస్తే కష్టం సార్ అని చెప్పి అయినప్పటికీ నేను పట్టు విదలకుండా వస్తూనే ఉన్నాను. వస్తే అప్పటికి 2025లో వాళ్ళు దానికి ఓకే చేయడం జరిగింది. సో ఇది మా మిస్సెస్ సమాధి, దాని పక్కనే నా సమాధి అనమాట. కట్టించుకోవాలనుకునేసేసి వాళ్ళని ఒప్పించేసేసి 8 అడుగుల పొడవు, 3.5 అడుగు వెడల్పు, 4 అడుగుల లోతు ఒక సిమెంటు ఇటుకలతో ట్యాంక్ నిర్మించేసి, బయట నుంచి మంచి ఎర్రమట్టిని తెప్పించి ఫుల్ చేసేసి, కాశీ నుంచి తర్వాత శ్రీశైలం నుంచి విభూది కుంకుమ తెప్పించి నేనే ఆ సమాధిలో దిగి మట్టి పోసి పూజ చేసుకునేసి మట్టి కవర్ చేయడం జరిగింది. ఇది ఓన్లీ గ్రౌండ్ లెవెల్ వరకే జరిగింది. దీని తర్వాత దీనిపైన మంటపం కట్టవాలి, శివుని విగ్రహం పెట్టాలి, ఇంకా 3-4 లక్షల రూపాయలు ఖర్చు ఉంది. ముందు ప్లేస్ను ఇబ్బంది లేకుండా, వేరే వాళ్ళు ఆక్యుపై చేయకుండా మేము పొజిషన్లోకి తీసుకున్నాం. దీన్ని పూర్తి చేసిన తర్వాత మళ్ళీ మిమ్మల్ని కలుస్తాను. మీరు మీ భార్య పట్ల ఒక
మంచి ప్రేమతో మీరు మీ పట్ల ఆమె కావచ్చు, ఆమె పట్ల మీరు కావచ్చు ఎంతో అన్యోన్యంగా జీవించారని మాకు అర్థమవుతుంది. మీ నలుగురు పిల్లలను కూడా ఎంతో ఉన్నత చదువులు చదివించారు, చక్కగా పెళ్లి చేశారు. కానీ మీరు తీసుకున్న నిర్ణయం చాలా మందిని ఆశ్చర్యానికి గురి చేస్తుంది. ఓ పక్క మీ ఫ్రెండ్ సర్కిల్ నుంచి కావచ్చు, మీ బిడ్డల నుంచి కావచ్చు, ఎలాంటి స్పందన కలిగింది? ఈ నిర్ణయం మీరు తీసుకుంటారని ఖచ్చితంగా డిస్కస్ చేసింటారు, ఇంట్లో ఈ విషయం చెప్పింటారు. ఎలా స్పందించారు సార్? ఈ విషయాన్ని మా కుటుంబ సభ్యులందరికీ చెప్పాను. ఫస్ట్ ఆలోచించు డాడీ అన్నారు. లేదు నాయనా, మళ్ళీ ఎందుకంటే మీరు వేరే వేరే ప్లేస్లో ఉంటారు, మీరు వచ్చి ఇవన్నీ చేయాలంటే మీకు అయ్యే పని కాదు, కాబట్టి నేను ముందుగానే ఈ విధంగా చేద్దాం అనుకుంటున్నాను. తర్వాత మీ ఇష్టం డాడీ, నువ్వు ఇక మాకు తెలుసు కదా అమ్మ పైన మీకు ఎలాంటి ప్రేమ ఉండేదని, మీ ఇష్టం నీకు ఎట్లుంటే అలా ఉంటుందని పిల్లలందరినీ కూడా కట్టిన తర్వాత మా పిల్లలందరినీ తీసుకొచ్చి ఇక్కడ చూపించడం కూడా జరిగింది. సార్ ఒకటి అంటే మీరు ఏం చేసేవాళ్ళు, మేడం ఏం చేసేవాళ్ళు, అసలు మీ ఇద్దరి మధ్య ఫస్ట్ పరిచయం ఎలా ఏర్పడింది సార్? మాది పరిచయం పెళ్లి కాదు, పెద్దలు కుదిర్చిన అక్షరాల అరేంజ్డ్ మ్యారేజ్. మాకు దూరపు బంధువుల అమ్మాయి. నేను 76లో డిగ్రీ అయిన తర్వాత కడపకు వచ్చి ఉద్యోగ వేటలో ఉన్నాను. ఫస్ట్ 76లో 50 రూపాయల జీతానికి చేరాను. 50 రూపాయల జీతానికి పెట్టుకున్న వ్యక్తినే గోపాల్ రెడ్డి అని శాంతి టైప్ ఇన్స్టిట్యూట్ అతను నా యొక్క పర్ఫార్మెన్స్ చూసి ఇతన్ని నా దగ్గర పెట్టుకోవాల్సిన వ్యక్తి కాదని అతనే తీసుకెళ్లి 50 రూపాయల నుంచి 500 జీతానికి పెట్టాడు ఉషా సివింగ్ మిషన్ కంపెనీలో. ఆ టైంలో మాకు వీళ్ళు పెళ్లి సంబంధాలు వచ్చాయి. అప్పటికే మా మిస్సెస్ గవర్నమెంట్ ఉద్యోగం చేస్తా ఉంది, కానీ నాకైతే ఉద్యోగం లేదు. ప్రైవేట్ ఉద్యోగం అనేది అది ఎప్పుడైనా ఉండొచ్చు, ఊడిపోవచ్చు. కానీ నా పైన నమ్మకంతో, అది వాళ్ళకి ఎలా కనిపించానో ఏమో తెలియదు, కానీ వాళ్ళు నా పైన నమ్మకంతో ఆ ఉద్యోగం చేసే అమ్మాయిని ఉద్యోగం లేని అబ్బాయికి ఇచ్చారు. కాకపోతే నాకు 79లో మళ్ళీ ఉద్యోగం వచ్చింది. 80లో ఆమె అప్పుడు చిత్తూరులో ఉన్నింది, నేను గుంటూరులో జాయిన్ అయినాను. 1980లో కడపకు వచ్చాము. ఆమె నా జీవితంలోకి ఎంటర్ అయిన తర్వాత ఇంకా వెనక్కి తిరిగి చూసే అవసరమే రాలేదు. అదృష్ట దేవతలాగా నా జీవితంలోకి వచ్చింది. సార్ ప్రజెంట్ సిచ్యువేషన్ మనం చూసుకున్నట్టయితే చాలా దారుణంగా ఉంది. ఒక పక్క చూస్తే అంటే అరేంజ్డ్ మ్యారేజ్ కావచ్చు, లవ్ మ్యారేజ్ కావచ్చు, ఏ చేసుకున్నప్పటికీ ఈ జీవితాలు ఎక్కువ రోజు నిలబడడం లేదు. అంటే మీరు ఏమంటారు వీటిపైన? చాలా మూర్ఖులు ఆ విధంగా ఆలోచిస్తారు. భార్యాభర్త బంధం అనేది అది మిగతా ఎవరితో అయినా కూడా మధ్యలో ఆగిపోతుంది, కానీ భార్యాభర్తల బంధం అనేది చివరి నిమిషం వరకు కూడా ఉంటుంది. కాబట్టి భార్యాభర్తల బంధం అనేది అందులో మన హిందూ సంప్రదాయంలో భార్యాభర్తల సంబంధం అనేది చాలా అనంతమైంది. దాని గురించి కొన్ని కొటేషన్స్ చెప్తాను, మీరు నోట్ చేసుకోండి. జీవితంలో కష్టాలు సుఖాలు వస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయి. మనతో 7 అడుగులు వేసిన భార్య మాత్రం జీవితాంతరం తోడు ఉంటుంది. అదే భార్య అంటే. భార్యకు సేవ చేయడం అంటే బానిసగా బతుకుతున్నామని కాదు, బంధాన్ని గౌరవిస్తున్నామని. సార్ అంతా బాగుంది, మీరు చెప్పేదంతా బాగుంది. మీరు బతుకున్నప్పుడేమో మీరు అన్ని మొత్తం మీకు ఎలా ఉండాలి ఏంటని చెప్పి మొత్తం నెరవేర్చుకుంటున్నారు. రేపు మీరు చనిపోయిన తర్వాత ఎలా ఉంటుందో మీకు తెలియదు. దాన్ని ముందుగానే ఏమన్నా మీరు ప్లాన్ చేసుకున్నారా? అక్షరాల ఒక పండగలాగా చేస్తాను. నా మరణాన్ని మా అబ్బగారు అంటే మా ఫాదరు ఆయనకు మరణం ఒక రోజు ముందుగానే తెలిసింది. నా స్వయాన్ని ఏం కోరుకుంటున్నానంటే, ఒక 2 రోజులు ముందుగా ఇన్ఫార్మ్ చేయి. 2 రోజులు ముందుగా నాకు తెలిపితే ఒక పెద్ద ప్రోగ్రాం పెట్టేసేసి అక్కడ సత్సంగ కార్యక్రమాలు పెట్టి, భజనలు పెట్టేసేసి, అన్నదానాలు పెట్టి అందరూ జరుగుతుండగానే కైలాసానికి వెళ్ళిపోవాలనేది నా కోరిక. సార్ ఇది మొత్తానికైతే ఇది వార్త ప్లే అయిన తర్వాత మిమ్మల్ని ప్రజలు ఏ విధంగా అనుకుంటారు అంటే, మిమ్మల్ని చూసి ఆదర్శంగా చాలా మంది తీసుకుంటారా, లేదు ఈయనకి ఏమైంది అని కూడా చాలా మంది డిస్కస్ చేసుకుంటారేమో అని మాకు అనిపిస్తుంది. సార్ మీరేమంటారు? మరణం అనేది పుట్టిన ప్రతి వ్యక్తి మరణించక తప్పదు. నువ్వు ఏం అడిగినా అడగకపోయినా, నువ్వు ఎక్కడ దాక్కున్నా కూడా అది ఆ టయానికి వచ్చేస్తుంది. మరి ఇప్పుడు నువ్వు ఆపలేని దాని గురించి మరి భయపడాల్సిన అవసరం లేదు. దాన్ని కూడా ఎంజాయ్ చేద్దాం, మరణాన్ని కూడా ఎంజాయ్ చేద్దాం. సెలబ్రేషన్ ఆఫ్ డెత్. సార్ ఒకటి మీరేమో భార్యాభర్తల బంధం గురించి చాలా వరకు చెప్పారు. భార్యాభర్తల బంధం అంటే వీళ్ళు ఒక అండర్స్టాండింగ్, మీరు అన్నారు చివరి వరకు వివాహ జీవితంలో లాస్ట్ వరకు వీళ్ళే మిగిలిపోయేది. మధ్యలో వచ్చే పిల్లలు కావచ్చు, వీళ్ళందరూ వాళ్ళ జీవితాలు చూసుకుంటారు, కానీ లాస్ట్ వరకు భార్యాభర్తలే శాశ్వతంగా మిగులుతారు. అలాంటి ఇంత పవిత్రమైన బంధము ఈ మధ్యకాలం మనం చూసుకున్నట్టయితే చిన్న చిన్న రీజన్స్, పక్క వ్యక్తి ఏదో వ్యామోహంలో పడి ఓ పక్క భార్య భర్తను సుఫారీ ఇచ్చి చంపిన సందర్భాలు మనం కడప జిల్లాలో చూసాం. భార్యను నరికి చంపి కుక్కర్లలో కావచ్చు, ఇట్లా ఫ్రిడ్జుల్లో పెట్టి కావచ్చు, చాలా దారుణాతి దారుణ వార్తలు మనం వినాల్సి వస్తుంది. ఏంటి సార్, ఎందుకు జరుగుతున్నాయి ఇంత? భార్యాభర్తల మాధుర్యం తెలియని వాడే ఆ పని చేసేది. భార్యాభర్తలు అన్యోన్యంగా ఉంటే స్వర్గం ఎక్కడో ఉండదు, మన ఇంట్లోనే ఉంటుంది, మన పక్కనే ఉంటుంది. అది తెలియక
ఏదేదో వ్యామోహంలో పడి ఏదేదో చెడు అలవాట్లకి ఇదే అయిపోయి అపార్థాలు చేసుకొని చేసేసి ఆ జీవితాలను నాశనం చేసుకుంటున్నారు తప్ప అన్యోన్యంగా ఉండి చూస్తే దాంట్లో భార్యాభర్తల బంధంలో ఉండే అంత అనురాగం, ఆప్యాయత, ఆనందం ఎక్కడ ఉండదు. అది నేను ప్రాక్టికల్గా ఎక్స్పీరియన్స్ చేసినా కాబట్టి ఈరోజు ఇంత ఎగ్జైటింగ్గా చెప్పగలుగుతున్నా. మరణం విషయంలో నాది ఒక పాలసీ, ఆఫ్టర్ 60 నో అబ్జెక్షన్, ఆఫ్టర్ 70 వై వెల్కమ్ ది డెత్, ఆఫ్టర్ 80 వై డిలే. సో కాబట్టి ఇప్పుడు మరణం అనే దానికి ఎప్పుడు భయపడను. నేను 2016 ఆగస్టు 31 రిటైర్ అయిన రోజే ఒక స్పీచ్లో నా కన్క్లూజన్లో ఒక ఇన్విటేషన్ ఇచ్చా మా వాళ్లకు. ఏమని ఇచ్చానంటే, అయ్యా బాబు, ఈరోజు మీ దగ్గర నుంచి రిటైర్ అవుతున్నాను. ఈ శ్వాస ఏదో ఒక రోజు ఆగిపోక తప్పదు. ఆగిపోయిన రోజు మీకు తెలిపే పరిస్థితిలో ఉండదు నేను. కాబట్టి ఈ రోజే మిమ్మల్ని ఇన్వైట్ చేస్తున్నాను. ఏ రోజైతే నా శ్వాస ఆగిందని మీకు తెలుస్తుందో తప్పకుండా వచ్చి నన్ను చూసి వెళ్ళండి అని ఆగస్టు 31, 2016 నాడే చెప్పిన. ఈ 10 సంవత్సరాల ముందే. ఇది ఇప్పుడు చెప్తా, తర్వాత కూడా చెప్తా. సార్, ఒకటి మేము ఇన్ని బాగా ఆశ్చర్యమైన విషయం ఏంటంటే, అంటే మీరు మీ భార్య పట్ల కావచ్చు, పిల్లల పట్ల కావచ్చు చాలా ప్రేమగా ఉండాలి. కానీ పిల్లలు మీ పట్ల కావచ్చు, మీ భార్య పట్ల కావచ్చు, చాలా వాళ్ళ అమ్మ పట్ల కావచ్చు చాలా ప్రేమగా ఉండాలి. అంటే ఆమె చనిపోయినప్పుడు మన హిందూ సాంప్రదాయం ప్రకారము ఆడవాళ్ళం బయటికి కూడా రానిరు. కానీ మీ కూతుర్లే, నలుగురు కూతుర్లు ఆమె బాడీని మోసుకుంటూ శ్మశానం వరకు తీసుకొచ్చారని చెప్పి కూడా మేము విన్నాం. ఏంటి సార్ ఇది? ఇది అక్షరాల నిజం. ఆడపిల్లలు మోయకూడదు అనేది చాలా తప్పు. ఎక్కడలు కూడా ఏ శాస్త్రంలో కూడా లేదు. జనక మహారాజుకు సీతాదేవి పిండ ప్రదానం చేసింది కాబట్టి ఆ మహాతల్లే చేసినప్పుడు లేనిది మనం ఎంత వారం. మా నలుగురు పిల్లలే మా మిస్సెస్ చనిపోయినప్పుడు నలుగురు 4 పక్కల మోసి శ్మశానానికి తీసుకొచ్చారు. అది చూసిన తర్వాత అప్పుడు పేపర్ చనిపోయినప్పుడు 2011లో అన్ని పేపర్ మీడియాలు కూడా కవర్ చేయడం జరిగింది. తర్వాత నెక్స్ట్ సండేనే మదర్స్ డే రావడం వల్ల మాతృదేవో భవ అని ఆర్టికల్ వేయడం కూడా జరిగింది. ఆ విషయంలో అంటే మీరు చనిపోయినా కానీ మీ బిడ్డలే, నలుగురు ఆడబిడ్డలే మోయాలనుకున్నారు. దాంట్లో ఏమాత్రం సందేహం లేదు. చూశారు కదండి, పాలగిరి రామ్మోహన్ రాజు గారు ఎంత చక్కగా భార్యాభర్తల బంధం గురించి చెప్పారు. ఇప్పుడు మనం చూసుకున్నట్టయితే ఆయన భార్య సమాధిది ఎంతో అన్యూన్యంగా మా జీవితం సాగింది. మాకు ఆ చక్కని నలుగురు ఆడపిల్లలు. అంటే మనం చూసుకున్నట్టయితే ఆడపిల్లలు అంటే చాలా కుటుంబాల్లో చాలా వరకు బాధపడతారు. కానీ నలుగురు ఆడపిల్లలు అయినప్పటికీ వాళ్ళని ఎంతో చక్కగా చదివించి వాళ్ళకు ఉన్నతమైన ఆ పోస్టులో ఉండేట్టుగా వాళ్ళని చదివించడంతో కావచ్చు, వాళ్ళకు చక్కమైన వివాహ జీవితాల్లో వాళ్ళని నింపడం కావచ్చు, అన్నీ చేశాడు. కానీ ఆయనతో 100 ఏళ్ళు బతకాల్సిన భార్య ఆ క్యాన్సర్ కారణంతో చనిపోవడం ఆయన ఎంతో బాధకు గురి చేసింది. అయినప్పటికీ ఆయన తన భార్య పక్కనే, ఇక్కడే మనం చూసుకున్నట్టయితే ఇక్కడే ఆయన తన సమాధి కూడా ఉండాలని చెప్పి ఎంతో పోరాటం చేశాడు. అంటే ఇది ఏదో నా భార్య పక్కనే ఉండాలంటే ఎవరు అంగీకరించలేదు. కానీ నేను ఖచ్చితంగా నా భార్య పక్కనే నేను ఆ సమాధి కావాలి చనిపోయిన తర్వాత అని చెప్పి ఆయన ఎంతో పోరాటం చేసిన తర్వాత లాస్ట్కు వాళ్ళు ఈయన పడే తపనను చూసి వాళ్ళు కూడా కనికరించారని చెప్పవచ్చు. పూర్తి స్థాయిలో ఆయనకి ఇక్కడ ఏర్పాటు చేశారు. మనం వినడానికి ఇది విచిత్రంగా ఉన్నా ఇది భార్యాభర్తల బంధం గురించి తెలిసిన వాళ్ళు ఎవరైనా కానీ అర్థం చేసుకుంటారు. మనం చూసుకున్నట్టయితే ఎంతో చక్కగా ఇప్పుడు ఆయన మనం అడగను కూడా అడిగాం, భార్యాభర్తల బంధం చాలా దారుణంగా ఉంది ఏంటి సార్ అంటే ఆయన చెప్పాడు, భార్యను అర్థం చేసుకున్నవాడు ఎవడే కానీ అలాంటి పని చేయడు. అలాగే భర్తను అర్థం చేసుకున్న భార్య కానీ ఎప్పుడు ఇలాంటి దారుణాలకు పాల్పడ్డారు అని చెప్పి కూడా ఆయన చెప్పిన పరిస్థితి. మొత్తానికి మనం కడపలో చూసుకున్నట్టయితే ఈ విషయం తెలుసుకున్న చాలా మంది ఆశ్చర్యానికి గురయ్యారని చెప్పవచ్చు. మొత్తానికి మన సుమన్ టీవీ కూడా ఈ విషయం తెలుసుకొని, ఎందుకంటే ఇప్పుడు జరిగే సమాజంలో ఇలాంటివి జరగకూడదని చెప్తే ఇలాంటివి మనం బయటికి ప్రజలకు తెలిపినప్పుడే భార్యాభర్తల బంధం తెలుస్తుందని చెప్పి సుమన్ టీవీ ఈ వార్తను మనం ప్రతి ఒక్కరికి తెలియజేయాలనే ముఖ్య ఉద్దేశంతోనే మనము ఇక్కడికి వచ్చి ఈ పూర్తి స్థాయిలో అసలు ఆయన బతుకుండగానే సమాధి ఎందుకు నిర్మించుకున్నాడని చెప్పి పూర్తి స్థాయిలో అందరికి తెలియాలి, ఈ బంధం ఒక గొప్పతనం ఏంటో ప్రతి ఒక్కరికి తెలియజేయాలనే ముఖ్య ఉద్దేశంతోనే సుమన్ టీవీ గ్రౌండ్ లెవెల్కి వచ్చి ఈ వార్తను ప్రతి మందికి తెలియజేయాలని చెప్పి గ్రౌండ్ రిపోర్ట్ చేయడం జరిగింది.